మైనర్లు వాహనాలు నడుపుతూ రెండవసారి పట్టుబడితే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ హెచ్చరించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ట్రాఫిక్ అండ్ పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మైనర్లు వాహనాలు డ్రైవ్ చేస్తూ పట్టుబడగా వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ మొదటి తప్పుగా పరిగణించి ఫైన్ వేశామని, మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే వారితో పాటు ఎదుటి కుటుంబాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి సూచన మేరకు జగిత్యాల పట్టణంలో మా ట్రాఫిక్ ఎస్ఐ గారు టౌన్ కలిపి ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీనిలో సుమారుగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 50 మంది మైనర్ బాలురు బైకులు నడుపుతుంటే పట్టుకొని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ మరియు వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ అనేది నేరం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా 18 సంవత్సరాల లోపాలు బండ్లు నడపకూడదు. అలా నడిపినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దీంతో పాటుగా పట్టణంలో ఉన్న అందరూ కూడా ఇది గమనించి పోలీసు వారికి సహకరించాలి. మరొకసారి ఇలా మైనర్కి బండ్లు ఇవ్వడం కానీ, వాళ్ళు ఏమైనా నేరం చేసినా కూడా తల్లిదండ్రులతో పాటు ఆ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయబడతాయి. దీనికి అందరూ సహకరించాలి. ఇకపైన ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దని కోరుచున్నాను. థ్యాంక్ యూ.